వీళ్ళ మంట తప్పితే ఏం లేదండి. శివుణ్ణి కోరుకోవలసింది అదే. ఎందుకయ్యా మంటలను మింగు అట్లప్పుడు అంటే విషం మింగావంటే ఏదో పరిస్థితి వచ్చింది మింగావు. మా జీవితాల్లో మంట విషం తప్పితే ఏం లేదా, ఇవి మానేసేయి అని ఆ ఏడుపు నేను మొహమాటం లేకుండా చెబుతున్నా. ముఖ్యంగా సోదరీమణులకి దుఃఖం వస్తే పరాయి వాడి దగ్గర చెప్పకండి. మీ అక్కగారికి కానీ భర్తకు కానీ ఎవ్వరికీ చెప్పకండి అమ్మా. ఒంటరిగా గదిలో పూజా మందిరంలో ఉండండి. మీ పూజా మందిరంలో మీ ఇష్టదైవం విగ్రహం మీద 2 చేతులు పెట్టండి. స్వామి నిన్ను ఆశ్రయించా, నాకు నువ్వే గతి అనండి. 24 గంటల్లో మీ దుఃఖం తీరకపోతే నేను అనుభవించే చెబుతున్నాను. అంత దుఃఖం వచ్చింది. ఒక్కటే ఆ ఏడిచేదేదో దేవుడి దగ్గర ఏడుద్దామండి. పత్రికల వాళ్ళ దగ్గర, పక్కింటి వాళ్ళ దగ్గర దేనికి పని లేక ఫోన్లో పెడతారు, వాట్సాప్లో పెడతారు. ఎవరికో ఫోన్ చేసి గంటలు మాట్లాడి ఈ దుఃఖం అంతా చెప్పడం. వాళ్ళు ఏమన్నా అరుస్తారా, తీరుస్తారా? ప్రచారం చేస్తారు. ఆ ఏడుపు దేవుడి దగ్గర ఏడవాలి.